అతను తెరపై కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వులే నవ్వులు. ఏదైనా వేదికపై కనిపించినా కేరింతలే వినిపిస్తాయి. ఒక స్టార్ హీరోకి ఏ మాత్రం తగ్గని ఫాలోయింగ్ అతని సొంతం. అతనే నవ్వుల చక్రవర్తి బ్రహ్మానందం. తెలుగు వారి మంచి హాస్య ప్రియులు అనే విషయం అందరికీ తెలిసింది. కామెడీని ఏ రూపంలో ఉన్నా అది ఎవరు చేసినా ఆస్వాదిస్తారు. అందులోనూ బ్రహ్మానందం పండించే కామెడీ పూర్తి విభిన్నం. తన డైలాగులతోనే కాదు, తన బాడీ లాంగ్వేజ్ తో కూడా నవ్వు తెప్పించగల నటుడు. అంతేకాదు, ఎలాంటి డైలాగు చెప్పకుండా తన ఎక్స్ప్రెషన్స్ తోనే ప్రేక్షకుల్ని నవ్వించగల సమర్థుడు బ్రహ్మానందం. తన 40 సంవత్సరాల సినీ కెరియర్ లో 1250కి పైగా సినిమాల్లో హాస్య పాత్రలు పోషించారు. కేవలం హాస్య నటుడిగా 1250 సినిమాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి తెలుగు వారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన కామెడియన్ బ్రహ్మానందం. జగమెరిగిన బ్రహ్మానందం గురించి, ఆయన చేసిన సినిమాల గురించి ప్రస్తావించుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. అయితే ఆయన జీవిత విశేషాలు, సినీ ప్రస్థానం, చేసిన పాత్రల తీరుతెన్నుల గురించి చెప్పుకోవడం సమంజసం అనిపించుకుంది. 1956 ఫిబ్రవరి 1న అప్పటి గుంటూరు జిల్లాలోని చాగంటివారిపాలెంలో కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీ నరసమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించారు బ్రహ్మానందం. సత్తెనపల్లి సరబయ్య హై స్కూల్లో 10th వరకు చదువుకున్నారు. కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో MM పట్టా పొందారు. అటు తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేశారు. అటు తర్వాత 1985లో నరేష్ హీరోగా బేచేళ్ల సత్యనారాయణ రూపొందిస్తున్న సీతారామావతారం చిత్రంలో మొదటిసారి నటించే అవకాశం వచ్చింది. విశేషం ఏమిటంటే, బ్రహ్మానందం పుట్టినరోజైన ఫిబ్రవరి 1న తొలిసారి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఇక ఆ సినిమా నిర్మాణం ఆలస్యమైంది. ఈలోగా బ్రహ్మానందం గురించి జంధ్యాలకు తెలియడంతో తాను చేస్తున్న సత్యాగ్రహం చిత్రంలో గుండు హనుమంతరావు కాంబినేషన్ లో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత చంటబ్బాయి షూటింగ్ సమయంలో బ్రహ్మానందంను చిరంజీవికి పరిచయం చేశారు జంధ్యాల. అప్పుడు తను నటిస్తున్న పసవాడి ప్రాణం చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ ఇప్పించారు చిరంజీవి. ఆ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడని కూడా ఎవరికీ తెలియదు. అలా 3 సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు బ్రహ్మానందం. 1987 జూలై 23న పసివాడి ప్రాణం విడుదలైంది. అదే సమయంలో జంధ్యాల దర్శకత్వంలో రామానాయుడు ఆహనా పెళ్ళంట చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఇక ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు కాంబినేషన్ లో వచ్చే అరగుండు పాత్రను సుత్తివేలుతో చేయించాలనుకున్నారు. అయితే ఆ టైంకి ఆయన చాలా బిజీగా ఉన్నారు. అయినా అతని డేట్స్ బాగా ట్రై చేశారు, కానీ వీలు పడలేదు. ఆ సమయంలో రామానాయుడికి సత్యాగ్రహం చిత్రంలో నటించిన బ్రహ్మానందం గుర్తొచ్చి ఆ క్యారెక్టర్ అతనితో చేయించమని జంధ్యాలకు చెప్పారు. ఇక అప్పుడు బ్రహ్మానందంకి ఫోన్ చేసి పిలిపించారు. అలా సుత్తివేలు చేయాల్సిన పాత్ర బ్రహ్మానందంకి దక్కింది. ఆహనా పెళ్ళంట విడుదలై ఘన విజయం సాధించింది. 16 లక్షలతో నిర్మించిన ఈ సినిమా 5 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇక సినిమా బ్రహ్మానందం పెద్ద బ్రేక్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయనకి అవకాశాలు వెలుగులా వచ్చి పడ్డాయి. 1992లో వచ్చిన చిత్రం బళారే విచిత్రం సినిమాతో బ్రహ్మానందం కెరియర్ తారా స్థాయికి చేరింది. సంవత్సరానికి 30కి పైగా సినిమాలు చేస్తూ బిజీ కామెడియన్ అయిపోయారు. అయితే హీరో ఎవరైనా బ్రహ్మానందం మాత్రం సినిమాలో కామన్ అనే స్థాయికి ఆయన కెరియర్ ఎదిగింది. ఇక ఒక దశలో బ్రహ్మానందం లేకుండా ఏ స్టార్ హీరో సినిమా గానీ, ఒక రేంజ్ హీరో సినిమా గానీ ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. మరికొన్ని సినిమాలు అయితే బ్రహ్మానందం ఉండడం వల్లే బిజినెస్ బాగా జరిగాయి అంటారు. అయితే బ్రహ్మానందం పోషించిన పాత్రల్లోని మేనరిజమ్స్, ఊత పదాలు, డైలాగులు ప్రజల్లోకి బాగా దూసుకువెళ్లిపోయాయి. వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. వీరికి గౌతమ్, సిద్ధార్థ్ అనే 2 సంతానం. వీరిలో గౌతమ్ పలకలో పెళ్లికూతురు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అటు తర్వాత కూడా కొన్ని సినిమాల్లో కనిపించిన నటుడిగా ఆశించిన విజయాలు అందుకోలేదు. ఇక బ్రహ్మానందం విషయానికి వస్తే, ఇక 40 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ ప్రేక్షకులకి బోర్ కొట్టాయనే చెప్పొచ్చు. ఒక విధంగా 2000 సంవత్సరంలో సునీల్ ఎంటర్ అయిన తర్వాత బ్రహ్మానందం కెరియర్ కాస్త మందగించింది. సునీల్ తన డిఫరెంట్ కామెడీతో, డైలాగ్ మాడ్యులేషన్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే ఆ సమయంలో సీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన డి చిత్రం బ్రహ్మానందం కి మరో బ్రేక్ వచ్చింది. ఇక అటు తర్వాత సునీల్ తన కామెడీతో అలరిస్తున్నప్పటికీ మరోపక్క బ్రహ్మానందం కూడా తన హవా కొనసాగించారు. ఇప్పుడు ట్రేడ్ పూర్తిగా మారిపోయింది. కొత్త తరం కామెడీ యాక్టర్స్ ఇండస్ట్రీకి వచ్చారు. దాంతో బ్రహ్మానందం ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు బ్రహ్మానందం. తన నటుడే కాకుండా మంచి చిత్రకారుడు కూడాను. ప్రస్తుతం తన ఊహలకు తగ్గట్టుగా బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ JKTV.